ప్రియులారా, మీరు దీవింపబడాలి అని మీరు అనుకున్నట్లయితే, ఆశీర్వదింపబడాలి అని మీరు అనుకున్నట్లయితే, మీ జీవితం దేవునికి విలువైనదిగా ఉండాలి అని మీరు ఆశించినట్లయితే, హృదయపూర్వకమైన ఆ తగ్గింపు, ఆ వినయం, ఆ దీనత్వం ఖచ్చితంగా మీలో ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని సహాయం కొరకు కనిపెట్టుచున్న విశ్వాసి నిన్ను అందరి ముందు హెచ్చించువాడు ఆయనే. నువ్వు ఎంత తగ్గింపు కలిగి ఉన్నా నువ్వు చేతగాని వాడు కావచ్చు అని లోకం అనుకుంటారు, కానీ దేవుడు అట్లా ఎప్పుడూ అనుకోడు. పాపం చేయని జోసెఫ్, తప్పు చేయని జోసెఫ్, అబద్ధమాడని జోసెఫ్, పొత్తిపేరు భార్య యొక్క కోరిక నెరవేర్చని జోసెఫ్ నేరస్తుడిగా చెరసాలలో పడ్డాడు. అందరూ ఎగతాళి చేశారు, అందరూ అపహసించారు. నీకిది రావాల్సినదే అని అందరూ అన్నారు. కానీ యోసెఫ్ మాత్రం దేవునికి కృతజ్ఞత కలిగిన వాడిగా ఉంటే, దేవా నువ్వు నా హృదయం చూస్తున్నావు కదా, ఇది నాకు పెద్ద శిక్షగా నేను అనుకోవడం లేదు. నీ సన్నిధి నుంచి దూరం వెళ్ళి ఆ పొరపాటు చేసి ఉండే అది నాకు పెద్ద శిక్ష. అది చేయకుండా నేను ఈ శిక్ష పొందడం అది నాకెంతో ఆనందంగా ఉంది ప్రభువా అని యోసెఫ్ దేవునికి వందనాలు తెలియపరిచాడు. మీకు తెలుసా, యోసెఫ్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్న సమయం వచ్చింది. ఆ పానపాత్ర వాహకుడు జ్ఞాపకం చేస్తే విడుదల పొంది కనాను దేశానికి తండ్రి దగ్గరికి వెళ్ళేవాడు. కానీ దేవుడు తన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఫరోకు ఒక కల పెట్టాడు. ఫరో భయభ్రాంతి కలిగిన వాడిగా లేచాడు, అందరిని పిలిచాడు. ఏంటిది నేను చూచిన కల, చెప్పు. ఇది విచిత్రంగా ఉంది రాజా, నువ్వు చూచిన కల చెప్పమంటే మేము చూసామా? నువ్వు ఏం చూసావో నువ్వు చెప్పు, మేము అర్థం చెప్తా. నో నో నో, నేను చూసిన కల చెప్పాలి, దాని అర్థం చెప్పాలి. దీని వెరితనం అని తప్ప ఇంకా ఏం చెప్పాలి? రాజుగారికి చెప్పలేం, కానీ లోపల లోపల వారు అందరూ అదే అనుకుంటున్నారు. ఇంత పెద్ద ఫూల్ ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడే అని అందరూ అనుకుంటున్నారు. అప్పుడు పానపాత్ర వాహకునికి గుర్తొచ్చింది, అయ్యా ఒక ఆయన చెరసాలలో ఉన్నాడు, నా జీవితంలో అర్థం చెప్పాడు, సరిగా నేను చూచిన కలను వివరించాడు, అలాగనే జరిగింది. నేను నీకు పానపాత్ర అందించే వ్యక్తిగా నన్ను ఉద్యోగంలో స్థిరపరుస్తానని నా స్నేహితుడు చనిపోతాడని చెప్పాడు, అలాగనే జరిగింది రాజా, తీసుకురండి. యోసేఫుని తీసుకొచ్చినోడు ఖైదీగా చెరసాలలో నుంచి వచ్చిన వ్యక్తిని రాజు చూసి తీసుకుపోయే వానికి వస్త్రములు ఇవ్వు, అన్నీ తయారు చేసి నా దగ్గరికి తీసుకురా. యోసేఫ్ రాజు దగ్గరికి వచ్చేప్పుడు, రాజా నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండనేమో. దేవుడు నీవు చూచిన కళను దాని అర్థమును వివరిస్తాడు. ఇదిగో ఇదే నువ్వు చూచిన కళ, దీని అర్థం ఇది. వెంటనే నారా బట్టలు తీసుకొచ్చి యోసెఫ్కి ఇచ్చిన వస్త్రం చేంజ్ చేసి దాన్ని తొడిగించి రాజుగారు తన ఉంగరం తన చేతికి పెట్టి చెప్పాడు, పేరుకు మాత్రం నేను ఫరో, అధికారం అంతా నీకు ఇస్తున్నాను. నీకు తెలియకుండా నా దేశంలోని ఒక్కరు కూడా చిన్న వేలు కూడా కదిలించరు అని రాజుగారు చెప్పారు. యోసెఫ్ను ఆదరించారు. రాజసింహాసనం ప్రక్కన మరొక సింహాసనం యోసెఫ్ కొరకు వేశాడు. ఆయనే మన దేవుడు. చెరసాలలో ఉండి ఒక ఉత్తరం రాసి రాజుగారికి పంపించి, నేను నీతిమంతుని, నేను పరమార్థ హృదయం గలవాణ్ణి, ఫలానా ఆమె కుట్రను బట్టి నేను చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాను, రాజా కరుణించు అని ఒక ఉత్తరం రాయొచ్చు. యోసెఫ్ ఆ పని చేయలేదు, ఎవరిని ఆశ్రయించలేదు. దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. దేవుని కృప పొందడానికి తన జీవితంను సమర్పించాడు. దేవుడు సమస్తము తనకు అనుకూలపరిచాడు. ఫరో యొక్క రాజ్యమును ఏలడానికి ప్రధానమంత్రిగా యోసేఫును దేవుడు అవరోధించినది, అతనికి ఆరోహణం ఇచ్చినది అతడు చెరసాలలో ఉన్నప్పుడే. దేవుడు అతని ఆరోహణం, అతనికి అభివృద్ధి, ప్రమోషన్ ఇచ్చి ఒక ప్రైమ్ మినిస్టర్షిప్ దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం.
నీ జీవితంలో ఏదైనా ఒక అద్భుతం చేయాలంటే నలుగురి రికమెండేషన్స్ నీకు అవసరం లేదు. నువ్వు ఉన్నటువంటి చోట నమ్మకస్తుడిగా, యథార్థవంతుడిగా, దేవునికి అందుబాటులో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను ప్రమోట్ చేస్తాడు. దేవుడు నిన్ను రివర్ట్ చేసినట్లయితే నోబడీ కెన్ ప్రమోట్ యూ. దేవుడు నిన్ను కింద పడేస్తే నిన్ను ఉద్ధరించేవాడు, లేవనెత్తేవాడు లేడు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలి. కనుక దేవా, నేనేమై ఉన్నానో అది నీ కృప వల్లనే అని చెప్పుకుంటూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన కృపను అనుభవించడానికి తగినట్లు మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో మనం సమర్పిద్దాం.